వచ్చేటట్టు ఇది ఇది కూడా ఆ ఎల్పీ ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోని ఇన్నర్ లాబీల్లో కేసీఆర్ ఛాంబర్ ను మార్చడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఛాంబర్ ను తొలగించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఛాంబర్ ను ఔటర్ లాబీలో రూమ్ ను కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా గౌరవించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ ఛాంబర్ కి సంబంధించి వివాదం నెలకొంది. స్పీకర్ ను కూడా కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏం జరిగింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావును అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేటాయించినటువంటి కార్యాలయం పైన వివాదం కొనసాగుతా ఉంది. నిజానికి గతంలోనైతే ఎప్పుడు కూడా స్పీకర్ కార్యాలయం ఏదైతే ఉంటుందో అసెంబ్లీ ఇన్నర్ లాబీలో స్పీకర్ కార్యాలయం ఉంటుంది. దానికి ఎడమ వైపున ప్రధాన ప్రతిపక్ష నేతకి కార్యాలయం కేటాయించేటువంటి వారు. అదే సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. రైట్ సైడ్ ఏమో సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. ఇవన్నీ ఈ రెండు కార్యాలయ కేటాయింపు అనేటువంటిది గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఇలాంటి సాంప్రదాయమే. ఇక మిగిలిన పార్టీలకి అంటే 5 సభ్యులు ఉన్నటువంటి పార్టీలకేమో ఔటర్ లాబీలో వరుసగా ఛాంబర్లు ఉంటాయి. ఈ 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలకేమో ఇటు ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, 5 సభ్యులు ఉన్నటువంటి పార్టీలన్నిటికేమో ఔటరు లాబీల్లో ఈ ఛాంబర్లను కేటాయిస్తూ వచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి అనూహ్యంగా స్పీకర్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కి అయితే షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఆ లెఫ్ట్ వైపున దశాబ్దాలుగా కేటాయిస్తూ వస్తున్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా కేటాయిస్తూ వస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకు కేటాయించేటువంటి ఎల్ఓపి కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ఇన్నర్ లాబీ నుంచి క్లోజ్ చేసేసి ఔటర్ లాబీలో కేటాయించారు. గతంలో ఎప్పుడు కూడా ఆ లాబీ స్పెషల్గా ఉండేది, లెఫ్ట్ సైడ్లో ఉండేది. కానీ ఈసారి ఏం చేశారంటే దాన్ని స్పీకర్ ఛాంబర్కి ఆనుకొని ఉండడం వల్ల దాన్ని స్పీకర్ ఛాంబర్లో కలిపేసి గోడ పెట్టేశారు. గతంలో ఉన్నటువంటి ఎల్ఓపి కార్యాలయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఔటర్ లాబీలో మొదటి కార్యాలయాన్ని ఎల్ఓపికి కేటాయించారు, ప్రధాన ప్రతిపక్ష నేత కేటాయించారు. ఆ పక్కనే బీఆర్ఎస్ ఎల్పీకి ఒక ఛాంబర్ని కేటాయించారు. ఆ పక్కన బీజేపీకి ఎల్పీ కార్యాలయం కోసము మరొక ఛాంబర్ను కేటాయించారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇన్నర్ లాబీలోనే స్పీకర్ ఛాంబర్కు ఆనుకొనే ఈ ఛాంబర్ కేటాయించేటువంటి ఒక సాంప్రదాయం వస్తుంది. కానీ అలా కాదని చెప్పి విసిరేసినట్లుగా దూరంగా ఔటర్ లాబీలో ఎలా కేటాయిస్తారో ఇది అవమానించడమే ప్రధాన ప్రతిపక్ష నేతని. 1 కాదు 2 కాదు 39 మంది శాసనసభ్యుల్ని గెలుచుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ ఎల్పీకి ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేతకి ఇన్నర్ లాబీలో కేటాయించాల్సింది పోయి దాన్ని యాంటీ రూమ్గా ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఎల్ఓపికి కేటాయించేటువంటి రూమ్ అయితే ఛాంబర్ ఏదైతే ఉందో, ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని స్పీకర్కు యాంటీ రూమ్గా ఎక్స్పాన్షన్ చేశారు, దాన్ని విస్తరించారు. ఈ ఎంట్రీ డోర్నేమో మూసేశారు. సో ఇప్పుడు దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరం చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్తా ఉన్నారు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీని అవమానించడమని అని చెప్పి వారు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ను కలిశారు, నిరసనను వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే ఇన్నర్ లాబీలోనే స్పీకర్ ఛాంబర్కు ఆనుకొని లెఫ్ట్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని యథావిధిగా ఎల్ఓపికి కేటాయించాలి, ఇది గౌరవంగా ఉంటుంది. ఆ గత సాంప్రదాయాలని తుంగలో తొక్కే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, స్పీకర్ అలాంటి వాటికి తెరదీయకూడదని చెప్పి వారు స్పీకర్ ఛాంబర్లోనే నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీని పట్ల ప్రభుత్వ వర్గాలు కూడా భిన్నమైనటువంటి అయితే ఈ కార్యాలయాలు, ఈ ఆఫీసుల కేటాయింపులు ఏవైతే ఉంటాయో పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశాలు. స్పీకర్ తన స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి రైట్స్ స్పీకర్కు ఉంటాయి. నిజానికి మరి ఇలాంటి సాంప్రదాయాలని తుంగలో తొక్కింది కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఇలాంటి సాంప్రదాయాలని తుంగలో తొక్కేసింది. వారు ఇప్పుడు సాంప్రదాయాలని మాట్లాడేటువంటి హక్కు వారికి లేదనేటువంటి మాటనేమో ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకనంటే గతంలో ఇన్నర్ లాబీల్లో 1 సభ్యులున్నా కానీ, 2 సభ్యులున్నా కానీ, 3 సభ్యులున్నా కానీ వారికి ఔటర్ లాబీలో ఛాంబర్లను కేటాయించేటువంటి వారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయానికి ఎత్తేసి 5 సభ్యులుంటే మాత్రమే ఛాంబర్లు కేటాయించేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది. సో సాంప్రదాయాలన్నింటినీ కూడా తుంగలో తొక్కినటువంటి ఆ పార్టీ ఈరోజు సాంప్రదాయాలని గురించి మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. మాట్లాడేటువంటి హక్కు కూడా
బీఆర్ఎస్ పార్టీకి లేదు అనేటువంటి మాటని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడైతే ఈ ఛాంబర్ విషయంలో ఒక వివాదం అయితే కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్లో వారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. గౌరవంగా ఉంటుంది, 39 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు, ఏకపక్షంగా ప్రజలు తీర్పునివ్వలేదు, అలాంటి పార్టీని గౌరవించాలి, ప్రధాన ప్రతిపక్ష నేతను గౌరవించాలి. సో ఇప్పటికైనా కానీ ఆ మార్పుల్ని చేయాలి. స్పీకర్ ఛాంబర్కు లెఫ్ట్ భాగంలో ఉండేటువంటి ఛాంబర్ను మళ్ళీ యథావిధిగా తెరిపించి ఎల్ఓపి నేతకు కేటాయించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే వారు చేస్తోంది. ఇలా ఛాంబర్ ఇవ్వాలి, ఇక్కడే ఇవ్వాలి అని ఏదైనా ప్రోటోకాల్ ఉందా ప్రతిపక్షానికి కానీ లేకపోతే అధికార పార్టీకి కానీ? ఎస్, మీరు అడిగినట్లుగా అలాంటి స్పష్టమైనటువంటి ఒక ప్రోటోకాల్ కానీ లేదంటే అలాంటి ఒక నిబంధన కానీ దాంట్లో ఏం లేదు. ఇది కంప్లీట్గా స్పీకర్కు సంబంధించిన విశిష్టమైనటువంటి అధికారాలు అవి. ఎవరికి ఎక్కడ ఛాంబర్లను కేటాయించాలి ఏంటి అనేటువంటిది ఆయనకున్నటువంటి రైట్ అది. సో ఆయనే ఆ కేటాయింపు అనేటువంటిది చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే చట్టంలో మీరు చెప్పినట్లుగా నిబంధన ఉందని, నిబంధన వేరు, సాంప్రదాయం వేరు. అయితే గతంలో చాలా కాలంగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. స్పీకర్ ఛాంబరు ఇన్నర్ లాబీలో మిడిల్లో ఉంటే లెఫ్ట్ వైపునేమో ప్రధాన ప్రతిపక్ష నేతకి ఛాంబర్ కేటాయించడము, రైట్ భాగంలోనేమో శాసనసభ నేతకి అంటే ముఖ్యమంత్రికి కేటాయించేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. జానారెడ్డి ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా ఇతర నేతలు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆ ఆఫీసుని కేటాయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే స్పీకర్కు యాంటీ రూమ్ చిన్నగా అయిపోయింది అని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేశారు. దాన్ని ఆ ఎల్ఓపి కార్యాలయాన్ని అందులో కలిపేశారు, యాంటీ రూమ్ కోసము విస్తరించి కలిపేశారు, గోడను కూడా పెట్టేశారు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఆ నిబంధన అయితే ఏం లేదు, కానీ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కుతూ ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది అక్కడ కేటాయించడం అనేటువంటిది. ఇప్పుడు కావాలని ఒక కక్షపూరిత ధోరణిలోనే, ఒక అవమానించాలనేటువంటి ధోరణిలోనే ఏ విధంగా చేశారు, ఔటర్ లాబీలో వేశారు కేసీఆర్ కార్యాలయాన్ని, ప్రధాన ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వాదన, వారు తెలుపుతున్నటువంటి అభ్యంతరం. ఆ విషయం పైన ఇప్పుడు వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసనని స్పీకర్ ముందటనే తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు దీనికి స్పీకర్ మరి ఏం సమాధానం చెప్తారు, ఏం చెప్తారు అనేటువంటిది మరి చూడాల్సి ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం పూర్తిగా సంపూర్ణమైనటువంటి అధికారాలు మాత్రము స్పీకర్కే ఉంటాయి, ఎవరికి ఎక్కడ ఏ ఛాంబర్ని కేటాయించాలి. అదే ఇక్కడ ఎల్పీ కార్యాలయాల్ని కూడా కేటాయించేటువంటి సాంప్రదాయం ఉంటుంది. అది కూడా స్పీకర్ విచక్షణ అధికారమే ఉంటుంది, ఎవరికి ఎక్కడ కేటాయించాలి అనేటువంటిది. విజయ్.